కలవరపడకుడి నేడు. కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు. కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు. కలవరపడకుడి మీరు నా చిన్న మంద, కలవరపడకుడి నేడు. అందరు క్రైస్తవ కీర్తన పుస్తకం 35 ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకున్న మన కీర్తన వారి వారితో కలుసుకొని దేవుని మహిమార్థమై పాడుకుందాం. మాకు సాయమై ఈ ముందుకును మా ఉన్నత గృహమందవై ఓ పేడు దైవమా ఏలాటి బాధాయు నీవచ్చు ఏటిలో కాలుగా కుండ బ్రోవావే గానంపు ప్రేమతో నీ సింహాసనాలలో నిలుచు భక్తులు భయం
సాయమై ఏలుచుగాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మీగాను. ప్రార్థన చేసుకుందాము. స్తుతి ప్రార్థన. మహోన్నతుడువును ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి ఈ మార్చి మాసములో మొదటి ప్రభు దినమున మీ పాద సన్నిధిలో మిమ్ములను ఆరాధించు భాగ్యము మాకు దయచేశారు. స్తోత్రాలు తండ్రి. మాకు ఎన్నో మేళ్ళు చేశారు. అన్నిటికన్నా మీరు మాకు చేసిన మహోన్నతమైన మేలు మీ కుమారుడైన యేసుక్రీస్తును మాకు రక్షకునిగా ఇచ్చారు. స్తోత్రములు. ఆయన జీవితము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, ఆయన మా కొరకు చేయించిన విజ్ఞాపనం, నూతన భవన నిర్మాణము, ద్వితీయ ఆగమనము, నిత్యరాజ స్థాపనము, వాటన్నిటిని బట్టి స్తోత్రాలు తండ్రి. మీ కుమారుని రాకడ కొరకు మేము ఎదురు చూచే భాగ్యమును దయచేయని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన దివ్య వాక్య వాగ్దానముల కొరకు స్తోత్రములు. మీ సంఘము కొరకు స్తోత్రములు తండ్రి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు మీ సంఘము ఎదుట నిలువ నేరమని చెప్పారు. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈనాడు దుష్టుడు ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు, కానీ మీ సంఘమును అపవాది ఏమి చేయలేడు తండ్రి. వాని కార్యములు లయపరచమని వేడుకుంటున్నాం. ఇక మీరు మాకు ఇచ్చిన మంచి సేవకుల కొరకు స్తోత్రాలు. అనేక మంది అబద్ధ బోధకులను సాతానుడు పంపించినాడు, తిరుగుతున్నాడు తండ్రి ఈ లోకములో. కానీ నమ్మకముగా, యథార్థముగా మీ చేత పిలువబడి, మీ ఆత్మతో నింపబడి, మీ కుమారుని ఘనపరిచేటటువంటి మంచి సేవకులందరినీ కూడా, సేవకులందరినీ కూడా మీరు కనికరించి బలపరిచి ఈ భయంకరమైన దినాల్లో వాళ్ళ అక్కరలు తీర్చి మీ కృప కటాక్షములు వారికి మెండుగా అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు స్తోత్రాలు. మా వల్లే ప్రపంచంలో ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఆరాధిస్తున్నారో వారందరికీ మీ సాన్నిధ్యాన్ని దయచేయండి. ఇది మొదటి ప్రభు దినం కనుక బల సహవాసమునకు మమ్మలను సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మా బ్రతుకులను పరిశీలించుకొని యోగ్యముగా మీ బలను సమీపించు భాగ్యము దయచేయమని మా ప్రభు మీ కుమారుడైన మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రేమగల పరిశుద్ధమైన ఘనమైన నామముని ఈ ప్రార్థన, విజ్ఞాపనలు, స్తుతులు మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము అందరము కలిసి మనము చదువుతున్నాం. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశమును అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందియునుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారము నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చదవబడిన వాక్య భాగము దేవుడు మన వినికిడిలో మన ఆత్మల మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. మనందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ అనే కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 383వ కీర్తన.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన కృపగల మా ప్రభువా, మీ స్తుతి చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, లోకమును ఎంతో ప్రేమించినారు, ప్రతి వాడును నశింపకుండా విశ్వసించి నిత్య జీవం పొందినట్లుగా నీ కుమారుని అనుగ్రహించే నీ స్తోత్రములు తండ్రి. ఇందులో నీ ప్రేమ ఉన్నది దేవా. నీ ప్రేమను, నీ కృపను నీ కుమారునిలో మాకు సంపూర్ణంగా చేసి చూపించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. గత నెలంతా కూడా కాచి కాపాడినారు, మీకు వందనాలు. ఈ నూతన మాసము మార్చి నెలలో మొదటి ఆదివారం నాడు చేరి నేను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించావు. నీ స్తోత్ర తండ్రి. లోకములో అనేకులు చనిపోయినారు, కొందరు నిద్రించినారు. వారికంటే మేము ఏమీ గొప్పవారం కాదు, కానీ కేవలము నీ కృపను బట్టి మేము జీవించుచున్నాం. నీ స్తోత్రములు తండ్రి. నాయన, ఈ ఉదయ కాలమందు నీ సంధికి మేము వచ్చి ఉన్నాము. నీ ఆత్మతో నీ దాసుని నింపండి. నువ్వు సిద్ధపరిచిన బోధ మాకు దయచేయండి. నీ దాసుని ద్వారా నాతోనూ చేరి వచ్చిన మా అందరితో మాట్లాడండి. నీ శరీరమును, నీ రక్తం తిని త్రాగి పరలోక రాజ్య సాక్షుడుగా ఉంటూ ఆ పరలోక రాజ్యమునకు సిద్ధపడు భాగ్యం దయచేయమని నిన్ను ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే నాయన, మరి సంఘ క్వైరు వారిని దీవించు. వారి పరిచయం బట్టి నా చెల్లిస్తున్నాను. ఇంకా నిండు ఆయుష్కు బలము దయచేయండి. అలాగే నాన్న, స్త్రీల మైత్రి సహవాసాన్ని దీవించండి. బైక్స్ గ్యాదరింగ్ని దీవించండి. ఇంగ్లీష్ ఆరాధనలో తోడైండి. అనేకులు యవన బిడ్డలు నీ కాడిని మోయటకు సహాయం చేయండి. అలాగే ప్రతిదినం గాస్పు టీం వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ట్రైబల్స్ మధ్య నీ సేవ చేయుచుండగా అనుదినము రాకపోకలలో కృపయును క్షేమము కలిగించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ ఉదయ కాలమున మరొకసారి నీ దాసుడను మా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీకు ఆత్మతో నింపి నీ సేవలో నీ సాక్షిగా వాడుకోమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. వసింప చేయుమి దినము సజీవా వాక్కు మాయదలో వసింప చేయుమి దినము నీ ఆత్మ జీవజలములలో ఫలము మాకిమ్ము నిరంతర ఫలము మాకిమ్ము సజీవా వాక్కు మాయదలో వసింప కడవరి వర్షము మా సంగములో కురిపించు యేసు ప్రభు. కడవరి వర్షము మా సంగములో కురిపించు యేసు ప్రభు. కడవరి వర్షము ఎడారి జీవితాలలో సలయేరులు పాలనిమ్మయా. ఎడారి జీవితాలలో సలయేరులు పాలనిమ్మయా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్.
కడవరి వర్షము కన్నీటి లోయలను పంట పొలములు చేయుమయ్యా కన్నీటి లోయలను పంట పొలములు చేయుమయ్యా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ కడవరి వర్షము నోరైనా బ్రతుకులను చిగురింపగా చేయుమయ్యా నోరైనా బ్రతుకులను చిగురింపగా చేయుమయ్యా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ కడవరి వర్షము ఈ బైబిల్ అని చూడాలి నేను. వెరీ గుడ్. ఫోన్ బైబిల్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఫోన్స్ చూపించండి. ఎవరు తీయలేదే, ఫోన్ లేకూడదు, బైబిల్ తేవాలా, బైబిల్ మోసుకురావాలా. బైబిల్ పట్టుకున్న అందరూ వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటారు. సాక్ష్యం, బైబిల్ పెట్టుకుని మరుస్తున్నప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ రా అని అనుకుంటారు. అట్లా అనుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 27, 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వాని సృజించను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఇద్దరు స్త్రీ పురుషులను ఇద్దరును కూడా వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఇద్దరితో మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేలు కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి మరి యొక్క మాసములోకి మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. ఈ ప్రథమ ప్రభు దినమున మీ పాద సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించు భాగ్యము మాకు దయచేసినందుకై స్తోత్రము. శరీర బలహీనతల చేత ఇబ్బందుల చేత రాలేకపోయిన బిడ్డల్ని కనికరించి మరి అవకాశము దయచేయండి. ఈ పక్షముగా నిలిచిన మీ దీన సేవకుని మీ సాధనముగా వాడుకొని వాక్శక్తిని ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి మీ పరలోక సింహాసనము నుండి మమ్మల్ని దర్శించండి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా
ఈ వాక్య మర్మములను బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునై ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మాటలు ప్రతి మాట ప్రతి అక్షరము బైబిల్లో చాలా ప్రాముఖ్యమని నేను చెప్తూ ఉంటాను. ఆదికాండము 1వ అధ్యాయము 27, 28 దేవుడు తన స్వరూపమందును నరుని సృజించెను. మొట్టమొదట దేవుని స్వరూపమందు వానిని సృజించెను. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యకరమైన సంగతి, పరమ తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి స్త్రీని పెట్టినాడు. స్త్రీ చూస్తున్నారా? బైబిల్ చూడండి, నా మొహం చూడు బాగా. బైబిల్ చూడాలా? స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించిన. ఎంత గొప్ప సంగతి! ఎంత ఆధిక్యత మీకు! పరమ తండ్రి ముఖ్యంగా ఇతర దేశాల్లో కాదు, మన దేశంలో స్త్రీలను చాలా 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 చులకనగా చూస్తారు స్త్రీని. కానీ ప్రభువు ఆమెను ఘనపరుస్తున్నాడు. మొట్టమొదటి పెట్టాడు ఆమె పేరు. తెలుగు బైబిల్లో రాశారు, ఇంగ్లీష్లో అలా లేదు కానీ బట్ తెలుగు బైబిల్ చాలా సంతోషంగా ఉంది. స్త్రీని గాను పురుషుని గాను వారిని ఇద్దరిని కలుపుతున్నాడు. ఈక్వల్, సమానముగా వారిని ఘనపరుస్తున్నాడు. వారిని సృజించాను. దేవుడు వారిని మరలా ఇద్దరిని ఆశీర్వదించినాడు. ఫాదర్ గాడ్ బ్లెస్డ్ ఉమెన్ అండ్ మ్యాన్ ఈక్వల్లీ. సమానముగా ఆశీర్వదించినాడు. నాకు చాలా సంతోషం ఉంది. దేవుడు వారిని, మళ్ళీ ఇద్దరిని, ఒక్కరిని కాదు ఇద్దరిని, వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు బాధ్యత ఇది. మొట్టమొదట దీవెన ఇచ్చాడు, బాధ్యత ఇస్తున్నాడు. రెస్పాన్సిబిలిటీ. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోబరుచుకోనుడి. ఇద్దరు కూడా సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. ప్రతి జీవి ఆదామావులు పిలిస్తే రావాలా, వెళ్ళమంటే వెళ్ళాలి, అంతే. విచారమైతే ఆధిక్యత పోగొట్టుకున్నారు. తర్వాత పాపం వల్ల, అపవాది మోసం, అసూయవాడు అసూయపడి ఇంత ఆశీర్వాదం ఇచ్చారే ఈ మట్టివాడికి, మట్టి మానవుడికని అసూయతో నాశనం చేసినాడు. కానీ దేవుడు హీ వాజ్ వెరీ గుడ్ టువర్డ్స్ మ్యాన్ అండ్ ఉమెన్. ఏలుడని దేవుడు వారితో చెప్పాను, వెళ్ళండి మీరు, యు రూల్ ఇట్, బీ ఫ్రూట్ఫుల్ అండ్ రూల్ ద హోల్ యూనివర్స్. ఎంత ఘనత దేవుడు ఇచ్చినాడు. స్వరూపంలో సృజించినాడు, బాధ్యత అప్పగించినాడు. తర్వాత 2వ అధ్యాయములో ఆదామవ్వలను సృష్టించినాడు. అవ్వను ఆదాములో నుండి సృష్టించినాడు. ఆదికాండం 2:18-20 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకున్నాడు. సహాయముగా ఉండాలా అంటే ఇద్దరు కలిసి పనిచేయాలి. ఇద్దరు కలిసి పనిచేయాలి. కో వర్కర్స్ విత్ గాడ్. సహాయము, హెల్పర్. భార్య హెల్పర్ అన్నమాట. భర్త పని ఆయనకి చెప్తాడు, ఇద్దరు కలిసి చేయాలా. ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఆమె లేకపోతే ఆయన చేయటానికి లేదు, ఇద్దరు కలిసి చేయాలి. సాటి అయిన సహాయం, సహాయం కాదు సాటి అయిన సహాయం. చాలా గొప్ప మాట అది. హెల్ప్ సూటబుల్ ఫర్ మ్యాన్, హెల్ప్ఫుల్ కంపానియన్. కంపానియన్ అంటే సహచారిణి.
చాలా బాగా రాసినారు స్త్రీల గురించి. సూటబుల్, సంతృప్తికరంగా జీవించాలా. హెల్ప్ఫుల్ కంపానియన్, సూటబుల్ కంపానియన్ అంటే ఇద్దరు కలిసి వన్ హూ ఆర్ కంపెనీస్. ఎక్కడ పోయిన ఇద్దరు కలిసిపోవాలా. జరగటం వల్ల భార్య భర్తలు చర్చకు రావట్లేదా? కొంతమంది భార్యలు వస్తే భర్తలు రాలి, భర్తలు వస్తే భార్యలు రాలి. బాగలేదు. అది దేవుని చిత్తం కాదు. ఇట్స్ నాట్ గాడ్స్ విల్. కంపానియన్ ఎక్కడ పోయినా కూడా ఆ ఉద్యోగాలు అది వేరే సంగతి, కానీ ఎక్కడికన్నా వెళ్ళేటి ఇద్దరు కలిసిపోవాలి టుగెదర్. చాలా గొప్ప సంగతి అది. భార్యలకైనా బాధ కలుగుతుంది, వాళ్ళు బలహీనమైన ఘట్టము కదా, భర్త ఓదార్చాలా. ఒక భర్త నాకు చాలా ఇష్టం. పొరపాటు చేశాడు, పొరపాటు కాదు కానీ అప్పుడు ఆ దినాల్లో అది అనుమతించినారు. ఇట్ వాజ్ అలౌడ్ డ్యూరింగ్ దోస్ డేస్. భార్య చేసుకొని బిడ్డలు అయితే ఇంకోటి చేసుకోవటం, కానీ జకర్యా చేసుకోలేదు పాపం. దావీదు చాలామంది చేసుకున్నారు, సొలొమోను. ఒక భర్త గురించి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. భార్యను ఆమె కష్టపెడుతుంది బాగా. రెండో భార్య ఆమె వచ్చి భలే ఇబ్బంది పెడుతుంది ఆ అమ్మని. ఎల్కానా ఆయన పేరు ఎల్కానా. హన్నా పెనిన్నా. హన్నా మొదటి భార్య. బిడ్డలు లేరు, ఇంకొక ఆయన చేసి అదే అలా ఇప్పుడు అలవు కాదు. ఇప్పుడు వేయకూడదు అయ్యవు. ఇప్పుడు కూడా చేయొచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు అలవు కాదు, జైల్లో పెడతారు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. ఎంత కష్టపెట్టిందోనండి. నా క్లాస్మేట్ ఒక ఉంది, చనిపోయింది. పరలోకంలో ఉంది, పేర్లు చెప్పను. మీ ఇద్దరం క్లాస్మేట్స్. ఆమె ఒకసారి ఇంటికి పోయింది. బాగా మాట్లాడుద్ది, నాకు బాగా మాట్లాడుద్ది. ఆ ప్రసంగాలను ఒకటి ఇష్టం. నా భర్తకి ఇంకొక భార్య ఉందండి అండి ఒక రోజు. ఏందమ్మా ఎట్లా అన్నావు అంటే, అవును ఇంకొక భార్య ఉందన్నాడు. ఏంటంటే కంప్యూటర్ అంట. కంప్యూటర్ ఆయన భార్య అంట. 24 గంటల కంప్యూటర్. ఇఫ్ యూ లవ్ ఎనీథింగ్ మోర్ దాన్ యువర్ వైఫ్, దట్ ఈజ్ యువర్ సెకండ్ వైఫ్. మగవాళ్ళు కూడా ఎక్కువ ఫ్రెండ్స్తో ఎక్కువ గడిపితే భార్య కన్నా దట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెకండ్ వైఫ్. నవ్వుతున్నారా? మీకేసం మీ సంగతి ఏమన్నా అట్టుందా? కాబట్టి భార్య కన్నా ఎవరిని, ఏ వస్తువుని, ఏ పనిని, దేన్ని ఎక్కువ ప్రేమించినా అదే రెండో భార్య. ఆమె ఏడిపిస్తుంది, అయ్యో నన్ను పట్టించుకోవట్లేదు అయినా అని. చూడండి, నాకు భలే ఇష్టం ఈ మాటలు. ఏది ఏమైనా కూడా 7వ వచనము సమూయేలు మొదటి గ్రంథము 1:7. ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా ఆమెకు కోపము. అది అనకూడదు, అది ఇది అనకూడదు. ఆమెకు అంటే రెండో భార్య మొదటి భార్యకి కోపం పుట్టించను కనుక తండ్రి ఏందిరా మనవడా, చెప్తున్నా కూడా చేతులు కట్టుకో, దెబ్బలు పడితే నీకు చేతులు కట్టుకో, ఇక్కడ కూర్చో. నాకు డిస్టర్బెన్స్ అయితే కోపం వస్తుంది వాక్యం చెప్పేటప్పుడు. భక్సింగ్ గారు కొడతాడు కూడా, పిల్లలు అల్లరి పైకి కొడతాడు, కొత్త దెబ్బ. నేను కొట్టనులే, నేను చెప్పే మాట వినండి. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చను. ఎప్పుడు ఏడుస్తుంది, అన్నం తినేదిగా సరిగా ఏడుస్తుంది. ఎప్పుడు ఏడిపిస్తుంది ఆ అమ్మ, ఏడుస్తుంది. చూడండి, ఏడ్చను కాదు, షీ హ్యాడ్ బీన్ క్రయింగ్, వీపింగ్ బికాస్ ఆఫ్ ద టార్చర్ గివెన్ బై హర్
ఆమె పెనిమిటి అయిన ఎల్కానా. చూస్తున్నారా బైబిల్ అందరూ? చూడలేదే? చూస్తున్నారా? ముఖ్యంగా స్త్రీలు, పురుషులు కూడా చూడండి. బైబిల్ లేదా నీకు? బైబిల్ లేకుండా కూర్చున్నారు. సరే, మీ ఇష్టం. అన్నా భార్యని పేరు పెట్టి పిలవాలా? ఏమే అదే ఇదే ఎడకపోయేవే? పిచ్చి పిచ్చి మాటలు కొడతాడు దేవుడు. అది ఇది అది ఎడకపోయిందో నవ్వుకుంటున్నారు. మిమ్మల్ని కూడా అట్లా చెప్పండి, నాకు ఫోన్ చేసి చెప్పండి ఇట్లా అంటున్నారని. ఎలక అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు? ఎంత ప్రేమ అండి! నీవు భోజనం మానుటయ్యాలా? ఎందుకు అన్నం తింటలేదమ్మా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? కొంతమంది చోట్ల బైబిల్ ఎందుకో నాకు అర్థం కావట్లా. ఇష్టం లేదా బైబిల్ చూడటం? అందరిని గమనిస్తుంటాను నేను. అయితే వాళ్ళ వైపు చూడకుండా చెప్తాను నేను. బైబిల్ చూడండి. బైబిల్ చెప్పేది ఎందుకు? నేను తెచ్చింది ఎందుకు? విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? బిడ్డలు లేకపోయినా కూడా ఒక భర్త అంటే 10 మంది కుమారులతో సమానం అంటండి. అంత ప్రేమ ఇవ్వాలండి భర్త. నిజమదే. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. యూ హ్యాడ్ బీన్ టెల్లింగ్ హర్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఎప్పుడు చెప్తుంటాడు. ఆమెను ఓదాస్తాడు. ఎంత సంతోషంగా ఉంది నాకు. ఆమెని బుజ్జగిస్తున్నాడు. మన మాటలు చెప్పుకోవాలంటే భర్తలు బుజ్జగించాల. భర్తలు చేతులు ఎత్తండి. భర్తలందరూ, భార్యలు ఉండ భర్తలు, మీకు చెప్తున్నాడు బుజ్జగించాలి భార్యని. ఏందమ్మా గడ్డం కూడా పట్టుకుని, ఏం తల్లి ఎందుకు ఏడుస్తున్నామ్మా, ఎందుకు ఆనందం లేదురా? చక్కగా మాట్లాడండి. మాట్లాడారు ఎప్పుడన్నా? భర్తలు ఇట్లా మాట్లాడారు ఎప్పుడన్నా? ఒక్కళ్ళన్నా మెడదే పట్టలేదే, ఇట్ట అంటలేదే. పురుషులు అట్లా బుజ్జగించండి భార్యల్ని. నీ శరీరము కదా, ఏక శరీరము. ఏక శరీరము కదా, వాళ్ళు ప్రేమించాలి బాగా. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు ఎలా ప్రేమించాడో సంఘాన్ని, అంటే మనల్ని, మనము కూడా భార్యలను అలా ప్రేమించాలి అన్నాడు ప్రభువు పౌలు భక్తుని ద్వారా. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసియన్స్ చాప్టర్ 5. ఐదో అధ్యాయము 25 నుంచి 27, 2వ లైను, 25, 2వ. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, పైన అంటున్నాడు, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ఆజ్ఞది ప్రేమించండి. ప్రేమించకపోతే ఆజ్ఞ అతిక్రమం, పాపము. పాపం వల్ల ఆత్మీయ మరణం. దేవుడు మాట్లాడు, దూరం అయిపోతాడు నీకు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది అనకూడదు, ఆమె కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట ఆమెను నిలువబెట్టుకునే వాళ్ళు వాక్యముతో ఉదక స్నానము చేత ఆమెను పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఆమె కొరకు తనను తాను అప్పుడు ప్రాణం పెట్టాడంట. ఆ ప్రేమ మనం కూడా చూపించాలి. ప్రాణం పెట్టాలి. బైబిల్ చెప్తుంది అలాగ. బైబిల్ చెప్తుంది ప్రేమించండి. ఎలాగ ఉంటుందో ప్రేమ? కొరింథీ మొదటి అన్ని బైబిల్లో మనకు తెలిసినవి, కొత్త సంగతులు ఏం కాదు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము, 154వ పేజీ. కొరింథీ మొదటి పత్రిక 13:4లో ప్రేమ దీర్ఘకాలము సహించును. ఓర్పు ఉండాలి ఇద్దరికి, భార్య భర్తలకి. దీర్ఘకాలం
ఎంతకాలం? దీర్ఘకాలం. సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. ఒకసారి భార్యలు ఎక్కువ చదువుకుంటే, వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే అందరు గౌరవిస్తుంటే భర్తలకు కొంచెం అసూయ ఉంటుంది. ఆయన బాగా గౌరవిస్తున్నారే అని. మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. హెచ్చులు పడకూడదు. డంబం అంటే హెచ్చులు ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా మాట్లాడకూడదు. అసలు అందరి ముందు భార్యల్ని అవమానిస్తారు, గట్టిగా మాట్లాడతారు, కోప్పడతారు. తప్పది. చిన్నపుచ్చుకూడదు ఆమెని. స్వప్రయోజన విచారం నాకే ఉండాలా, నేనే తినాలా, ఇద్దరు కలిసి కూర్చొని తినాలా. ఆమె పెట్టి తన లాస్ట్లో తింటుంది. ఆమె కొన్నిసార్లు మిగిలిపోయింది, అందరు మిగిలిపోయింది. ఒక అమ్మని చూసే నన్ను, పిల్లకాయలందరూ వదిలిపెట్టిపోతే అవన్నీ వేసుకొని లాస్ట్లో భర్త ప్లేట్లో తింటుంది, ఎంగిల్ ప్లేట్లు. ఏంటంటే అది మన ఇండియాలో బయట ఎవరు చేయరండి. అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. పిల్లందరూ వెళ్ళిపోయిన గిన్నెలో అన్నము భర్త ఎంగిల్ గిన్నెలు వేసుకొని తింటుందండి ఆమె. అది అభక్తి అంటే పాపం అండి. అది పాపం. అమర్యాదగా నాడు స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు, ఎవరికి అడవటం, కోప్పడటం, చిన్నదాన్ని అరుచుకుంటారండి. నాకు చాలామందిని చూశానండి. నేను కూడా ఒక పాస్టర్తో మాట్లాడి, పాప ఆమె వచ్చేది అంది అంటే నేను అదే మాట నడిపించుకొని పో. పాస్టర్ అండి ఆయన. నాకు చాలా కష్టం అనిపింది. ఆ భార్యని మంచి అమ్మాయి, పాస్టర్ అమ్మ, వీళ్ళ కష్టం అనిపించింది. త్వరగా కోప అపకార మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు అంటే ఆయన పోయిన సంవత్సరం ఏమన్నా బట్టి మర్చిపోతాను నేను. పోయిన సంవత్సరం ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలా? ఏదైనా తప్పు చేసిన అపకార మనసులో ఎప్పుడప్పుడే కడిగి వేసుకో. భార్యలు కూడా అంతే. నువ్వు అన్నమాట నేను మర్చిపోతానంటాయి అంట. దుర్నీతి విషయం సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకు. ఇది అన్నిట్లో నాకు ఇష్టం ఈ మాట. అన్నిటినీ తాళుకొనును. 3లో ఏమన్నా, అన్నిటినీ కప్పును. భార్య యొక్క తప్పులు చేస్తే కప్పాలా. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, లవ్ బేర్స్ ఆల్ థింగ్స్. భార్యను ప్రొటెక్ట్ చేసుకోవాలి నువ్వు. లవ్ బేర్స్ ఆల్ థింగ్స్. ఎంత మంచి మాట. నాకు అని ఈ భాగం అంతా ఇష్టమైంది నాకు. అదే అన్నిటినీ తాళుకోను. ప్రేమ అంటది. శీల సంవత్సరం దినం కదా ఇది. శీల గురించి దినము మనందరూ నేర్చుకోవాల్సిన విషయాలు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, 215వ పేజీ. పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివ్వ. మీరు ఈక్వల్. రక్షణలో ఇద్దరికి ఒకటే. ఆయనకు ఎక్కువ తక్కువ ఏం లేదు. ఇద్దరికి సమానం. రక్షణ, ఆశీర్వాదాలు అన్నీ కూడా. పాలివారైన ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటము, పాత్ర, ఎక్కువ బలహీనమైన ఘటం అంట. ఘటం అంటేనే అసలు మట్టి పాత్ర అన్నమాట. కుండ, బలహీనమైన కుండ. ఆమె ఎక్కువ బలహీనం. వస్తున్నాడు పేతురు భక్తుడు, భార్యను సన్మానించాల. అలా మంచి మాట అండి ఇది. పెళ్ళప్పుడు మాత్రము దండేస్తాడు అయ్యా. ఏమేస్తాడు? వేసాడు అందరికీ. దండలు తెస్తారట దాంట్లో. ఆమెకి వేస్తాడు, చేస్తాడు. అంటే ఏంది? నేను సన్మానిస్తున్నానని. రోజు సొంత అంటే రోజు దండ వేయమని కాదు, సంవత్సరానికి ఒకసారి దండ వేయండి. వెడ్డింగ్ యానివర్సరీ చిన్న దండలు, పెద్ద పెద్ద దండలు వద్దు. గౌరవించి సన్మానించమన్నాడు. భార్యను సన్మానించాలి, రెస్పెక్ట్ చేయాలి, ఆమెని గౌరవించాలా.
మర్యాదగా పిలవాలా, మర్యాదగా ప్రేమగా మర్యాదగా పిలవాలా, సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకూడనట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడం. భార్య భర్తలకి సంబంధం సరిగా లేకపోతే భర్త ప్రార్థన దేవుడు వినడంట. నీ భార్యతో బలకుండా పోయి ప్రార్థన దేవుడు వినడు. సంఘాల్లో కూడా ఒకరికొకరు సమాధానం లేకుండా దేవుడు వినడండి. ఆయన అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు, వింటారు, గంటలు ప్రార్థన వినరు. భార్యతో సమాధానం లేక భార్య భర్తతో సమాధానం లేకుండా మీరు చేసే ప్రార్థన దేవుడు వినడు. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము. జ్ఞానం ఉండాలా, అర్థమైందా? స్త్రీ పురుష భేదం లేదు. గలతీ పత్రిక అన్ని బైబిల్లో చూద్దాం, బైబిల్ స్టడీ. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము, 3:27, 170వ పేజీ. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నామంటే క్రీస్తులో లోకం చూసినప్పుడు మనం క్రీస్తులా కనపడాలంట. ప్రేమ ప్రత్యేకత ఉండాలి. క్రీస్తుని ధరించుకొని, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రం లేనిది, పురుషుడని ఇద్దరు సమానమే. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. వన్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఈక్వల్. బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఏక శరీరం. భార్య భర్తలు ఎవరు ఏక? తెలుసా సంగతి? ఏక శరీరం అని పెళ్ళి ప్రమాణాలు చేసిన తర్వాత ఇద్దరు కూడా ఆదికాండం 2వ అధ్యాయం తీయండి, బైబిల్ తీయండి. బైబిల్ ఎందుకంటే నా సొంత మాటలు చెప్తాను అనుకుంటున్నారు కొంతమంది. బైబిల్ గ్రంథము 2వ అధ్యాయం 24. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరం, వన్ బాడీ. శరీరము ఇద్దరు ఒక శరీరం అయినప్పుడు ఆ గాయము కానీ తగిలితే బాడీ అంతా శ్రమ పడాల. నీ సొంత శరీరం వలె భార్యను ప్రేమించాలా, అలాగే భర్త కూడా ప్రేమించాలా సొంత శరీరమునకు వలె. కొట్టుకోకూడదు, కొట్టుకుంటారు. భర్త భార్యను కొడతాడు, భార్య కూడా భర్తను కొట్టుద్ది. తెలుసా సంగతే? కొట్టుద్దండి. ఇక్కడ ఉంటారు కొంతమంది. పాపం పాస్టర్ గారు వాళ్ళు జరిగిన సంగతి ఇది. ఆయన్ని ఆమె కొరికిందండి, బాగా కొరికిందండి. కోపం వచ్చి కొరికితే ఆసుపత్రికి పోయాడు. ఆ డాక్టర్ అమ్మ, మిషనరీ డాక్టర్ అమ్మ, ఎవరు కొరికారు పాస్టర్ గారు అంటే కుక్క అన్నాడు. కుక్క కాదు, మనిషి గాట్లే అన్నాడు. ఇంకా తలకాయ వేసుకున్నాడు పాపం. ట్రీట్మెంట్ ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు ఇక్కడ లేరు, పరలోకంలో ఇద్దరు చచ్చిపోయారు. కొరకటం ఏంది? ఎంత కోపం వచ్చిందండి పాపం. ఆయన మంచోడండి, ఆయన చాలా సాత్వికుడు. ఆమె రాక్షసిలాగా మాట్లాడుద్ది, మమ్మల్ని కూడా మాట్లాడుద్ది. మేము ఎప్పుడు పోతే ఇష్ట ప్రకారం నువ్వు పాస్టర్ మాట్లాడట. ఇంకొక అమ్మాయి, వాళ్ళు పాస్టర్లు కాదు, ఆ భర్త బాగా తాగి ఒకటే కొట్టడం మళ్ళీ రాళ్ళు కొడతా అంటారు చూడండి, అట్ట కొడుతున్నాడు. నేను ఒకసారి ఒక ప్లేస్కి, ఆ ప్లేస్ అయితే మీరు తెలుసుకుంటారేమో, ఆ ప్లేస్కి పోయి వస్తుంటే నా ఒక నిలబడి, అమ్మ ఎట్టుండవరా అన్న. పాస్టర్ గారి భార్య, అయ్యా ఇప్పుడే రాళ్ళ కొట్టిపోయాడయ్యా. అందుకని ఆ మాట వాడతాను నేను, ఇప్పుడే రాళ్ళు కొట్టిపోయాడు నన్ను. ఆయన పాస్టర్, లీడర్ కూడా. వేలు చేతి మీరు అడుగుతారు. ఆయన బాగా తాగి కొడతా ఉన్నాడు భార్యని. ఏం చేసి తెలుసా?
బాగా కొబ్బరి నూనె సలసలసల కాసి చెవులు పోసి నిద్రపోతుంటే తాగి వచ్చి నిద్ర చచ్చాడు పాపం, చచ్చిపోయాడండి. అటు మీరు చేయబోకండి, ప్రసంగం చేసాడు పాస్టర్ అని. అంటే అంత బాధ పెట్టాడు అనమాట ఆయన ఆ అమ్మాయిని, ఓర్చుకోలేకపోయాడు. చెప్పి నేనే చంపాను, ఆయన రోజు కొడుతున్నాడు, తాగి డబ్బులు లేవేమి లేవు, అన్ని దేశపోయాడు. పోలీస్ స్టేషన్ చెప్పింది పోయి. అట్టుండకూడదు భార్య భర్త, ప్రేమ కలిగి ఉండాలా ఇద్దరు, ఒకే శరీరం. ఒకే శరీరం అంటే ఏంటంటే బైబిల్లో ఒకడు రాళ్ళు తీసుకొని శరీరం కోసుకున్నాడు తెలుసా పాస్టర్ గారు? ఎవరైనా శాంతయ్యలు బట్టిన ఆయన మార్క్సు వార్త 5వ అధ్యాయంలో వాడు రాళ్ళతో కోసుకున్నాడంట. నీ భర్తను కానీ నీ భార్యని కానీ అవమానపరిచితే మాటలు ఎట్టుంటాయి తెలుసా? చదువుతారా మీరు బైబిల్ చదివితే అసలు భయంకరంగా ఉంటుంది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 12:18 ఎవరు చదవండి. సామెతలు 12:18. ఎవరయ్యా చదువుతుంది? కొంచెం పెద్దగా చదువు. మాటలు ఎట్టుంటాయి అంట? కత్తిపోటు. అబ్బో వామ్మో, రక్తం గారుతూ ఉంటుంది జీవితకాలం. కొంతమంది మాటలు అట్టుంటాయండి, కత్తిపోటు. నీ భార్యనే కానీ ఆ మాట అన్నావంటే, భర్తను అన్నావంటే నువ్వు దయ్యం పట్టిందనమాట. శాన్ దయ్యం పట్టిన వాళ్ళే భర్తను అట్ట కోస్తారు, మాటలతో గాయపరుస్తారు. యు హర్ట్ యువర్ సెల్ఫ్. నీ భార్యను అవమానపరిచితే మాటలతో నీ భార్యను కోస్తున్నావు కత్తితో. నీ భర్తను కూడా నువ్వు కోస్తున్నావు. ఎందుకు ఆ బతుకు? సైతాను పని అది. తండ్రి దేవుడు ఇద్దరిని గౌరవించిన పరిశుద్ధాత్ముడు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. తండ్రి దేవుడు ఇద్దరి గురించి మాట్లాడాడు. నాకు చాలా సంతోషం. పరిశుద్ధాత్ముడు కూడా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో బంగారపు మాటలు. ఏం చూడండి, నేను 15 వచనం, తండ్రిని 16, యోహాను సువార్త 14:10. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేదొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపైన ఆత్మ, పరిశుద్ధాత్మ పురుషుడు ఆయన అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందనేరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉంటాడు, స్త్రీ పురుషుల్లో కూడా. ఎంత గొప్ప సంగతి అది. కొంతమంది స్త్రీలను చిన్న చూపుతారు. కొన్ని డినామినేషన్స్ కూడా స్త్రీలను చాలా చులకనగా చూస్తారండి. నేను మధుర చెన్నైలో ఐసీఎఫ్ కాలనీలో ఒక మీటింగ్ పెట్టినాను. సుదర్శనరావు గారిలో ఆయన కొడుకు తర్వాత మా పాపను చేసుకున్నాడు. ఆ ఇంట్లో మీటింగ్ పెడుతున్నాను. ఒక ఆయన వచ్చాడు, ఒక ప్రీచరు. అప్పుడు ఒక అమ్మాయి చక్కగా బైబిల్ చదువుతుంది. ఆయన ఆపి, ఏమయ్యా ఇక్కడ పురుషులు లేరా, ఏంది ఒక స్త్రీ చదువుతుంది అన్నాడండి ఆయన. ఆయన చదవద్దు అన్నాడు. ఎవరైనా అట్టడానికి? నేను బ్రదర్ని చర్చికి వెళ్ళాను ఒకసారి. స్త్రీలు చదవకూడదు, మాట్లాడకూడదు అక్కడ స్త్రీలు సంఘంలో. చదవమన్నా, స్త్రీలు బాగా చదవమన్నా బైబిల్. వీళ్ళు అప్పటి నుంచి నన్ను పిలవరు, సేవకు పిలవరు. ఎందుకు? స్త్రీలను బైబిల్ చదవమన్నాను కదా. వాళ్ళు పిలిస్తే ఎంత, పిలవకపోతే అంత. నాకు చెప్తున్నా, అట్లా స్త్రీలను చిన్న చూపు చూస్తారండి. చిన్న చూడకూడదు. పాస్టర్లు ఆర్డినేషన్ ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళు చేయొచ్చు. ఇద్దరు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, తండ్రి ఇద్దరిని ఆశీర్వదించాడు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంతేదైనా మొన్న ఆత్మ కుమ్మరిస్తాను, మీ కుమారులు
ఈ కుమార్తెలు ప్రవచిస్తారు, ఆత్మతో నింపుతా నా బిడ్డల్ని. ఎంత మంచి దేవుడు ఆయన. అపోస్తలుల కార్యం 21. యవనస్తులు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? యవనస్తులు లేచి చదవాలా ఈ భాగము. యంగ్ గర్ల్స్ 17వ అధ్యాయము 21, అపోస్తలుల 21, 7 నుంచి 9 దాకా చదవండి ఎవరైనా. అపోస్తలుల కార్యము 21, 7 నుంచి 9 గట్టిగా చదవాలా. ఓ చదవట్లేదే? భయం వస్తుందా? భయం పడుతుందా? నేను చదువుతా, మీరు చదవకపోతే నేను చదువుతా. మేము, పౌలు లూకా రాస్తున్నారు, మేము తూరు నుండి బయలుదేరి ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి వద్ద ఒక దినమంటిమి. ఇది చదివితే నాకు బాగా సంతోషంగా ఉంటుంది. అపోస్తలుల కార్యాలు. మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఫిలిప్పు 7 మంది డీకన్స్ అంటారు సంఘ పెద్దలు. వన్ ఆఫ్ ది డీకన్స్ ఫిలిప్. వారు కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. కన్యకలుగా 4 కూతురులు ఉండారు. వారు ప్రవచించువారు, ప్రవచనాలు చెప్తారంట. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి, స్త్రీలకి వరం ఇచ్చినాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు వారిలో నివసిస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక దృష్టాంతం చెప్పి ప్రార్థన చేస్తా. యేసు ప్రభుని 12 మంది 11 మంది వెంబడించినారు, కానీ ఇంకా కొంతమంది వెంబడించినారు. లూకా సువార్త 8వ అధ్యాయం, లూక్స్ గాస్పల్ చాప్టర్ 8. లూక్స్ గాస్పల్ చాప్టర్ 8, 8వ అధ్యాయం. తీసినారు అందరూ? నాకు చాలా ఇష్టం ఈ మాటలు కూడా. 8వ అధ్యాయం మొదటి నుంచి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు, ప్రభు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండెను. బైబిల్ చూడండి అయ్యా, మీకు నమస్కారం చేస్తాను. ఎందుకు అట్టి వీడు చూస్తారు? ఎందుకు వచ్చారు చర్చికి? కోపడతాం అనుకోబాకండి. బైబిల్ చూడండి, ప్రసంగం చేస్తున్నాను కదా అంటే నిర్లక్ష్యమా? ఎందుకు అట్లా? పేజీలు చెప్పి ఎవరు చెప్తారు? పేజీలో 58 పేజీ చెప్పి బైబిల్ చూడమంటే ఎందుకు? కేర్లెస్. ఐ బీన్ అబ్జర్వింగ్ సమ్ పీపుల్, లెక్క లేకుండా కూర్చున్నారు. బాధగా ఉంది నాకు. కొంతమంది వింటున్నారు, చాలా సంతోషం. చూడండి, ప్రతి గ్రామములోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేను అనబడిన మరియా, హెరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యగు యోహన్న, సూజన్న ఆయనతో కూడా ఉండిరి. కొంతమంది స్త్రీలు ఉండి యేసు ప్రభుతో. వీరును, ఇది నాకు చాలా ఇష్టం, ఇతరులు అనేకులు, విమెన్ ఫోక్, ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దే హ్యాడ్ బీన్ సర్వింగ్. చేయుచూ వచ్చాను మాటలు, అక్షరాలు అంటాను. ఉపచారం చేసిరి అని రాయొచ్చు కాదు. 3.5 సంవత్సరాలు వాళ్ళు ఆస్తులు కూడా అమ్మి యేసయ్యకి ఇచ్చి సేవ జరిగించారు. ఎట్లా బతుకుతారు మరి యేసు ప్రభు? 12 మంది శిష్యులు, వాళ్ళు ఆ స్త్రీలు ఆస్తులు అమ్మి తీసుకొచ్చారు. ఎంత బాగుందంటే, మరి వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. ఆ విధంగా ప్రభు యొక్క సేవను ప్రోత్సాహపరిచి బలపరిచినారు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి స్త్రీల గురించి. ఈరోజు మనం అంతర్జాతీయ స్త్రీల దినము జ్ఞాపకం చేసుకుంటూ, మంచి స్త్రీలుగా ఉండాలి మీరు. మంచి తల్లులుగా, మంచి భార్యలుగా,
మంచి క్రైస్తవ విశ్వాసిగా ఉండాలని సంఘ కాపరిగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరు లేచి నిలబడండి, స్త్రీలందరూ లేచి నిలబడండి. అందరూ పెద్ద స్త్రీలు చిన్న స్త్రీలు అందరూ నిలబడండి. అందరు నిలబడి, చిన్న స్త్రీలు కూడా. కన్యకలైన కుమార్తెలు ఉండరుగా, ఫిలిప్పు నలుగురు. అందరు లేచి నిలబడండి ప్లీజ్. స్త్రీలు మాత్రం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రపంచంలో స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. స్త్రీ లేకుండా సమాజం లేదు తండ్రి. పరమ తండ్రి, మీరు ఎంతో గౌరవించినారు స్త్రీలను. తండ్రి, ఈ కుమారుడు గౌరవించినారు స్త్రీలను. ఆయనకు వారు పరిచర్య చేసినారు. ఎంతోమంది స్త్రీలు, అనేకులు, మెనీ పీపుల్ సర్వ్డ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్ముడు వారిలో నివసిస్తున్నాడు. నీ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిలో పరిశుద్ధాత్మ నివసి స్త్రీ ఏక దేవుని యొక్క ప్రేమను సంపాదించుకున్న స్త్రీలను బట్టి స్తుతిస్తూ అందరూ కూడా ఆ విధముగా మిమ్మల్ని కలిగి నిజ క్రైస్తవ జీవితము జీవిస్తూ కుటుంబంలో వారు దీవెనకరముగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యము దయచేయమని ఈ స్థలంలో నిలబడినటువంటి మా స్త్రీలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, యవ్వన బిడ్డలు ముఖ్యముగా పరిశుద్ధాత్మ పూర్ణులై నీ ప్రవక్తలుగా ఉండే భాగ్యం, ప్రాఫిటెస్గా ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వెక్కిలి వినయముగా ఈ ప్రార్థన సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరము లేచినట్లయితే కోటయు నా ఆశ్రయమునైన యేసు దేవుడు అనగానే కీర్తన, ప్రభు నేర్పిన ప్రార్థన, పాస్టర్ గారి ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం. ఆరాధన అనంతరం ప్రభు బల సహవాసం ఉన్నది కనుక సిద్ధపడిన వారందరూ కూడా చేరి ఉండవలసిందిగా కోరుచున్నాం. కోటయు ఆశ్రయమునై నా యేసు దేవుడుండగా ఏటికింకా తెరవలయు ఎప్పుడు నాకు కండుగా. అభయం అభయం అభయమే పూర్ణానందం ఆనందం ఆనందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మరి దినాహారం నేడు మాకు దయచేయి, వారు మాకు క్షమించిన ప్రకారం మారములు క్షమించండి, శోధనలకు తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం మీవైనవు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయును ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసం ఈ ప్రభు దినములు ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ, బాధల్లో ఇబ్బందుల్లో భయంకరమైన వ్యాధులతో బాధపడేటటువంటి వారికి, నమ్మకముగా మీ సేవ చేయి మీ స్త్రీలకు, నిజముగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి స్త్రీ వాళ్ళందరికీ, ఈ సమయంలో ప్రత్యేకముగా జీవిత మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ స్త్రీలందరికీ, ఈ స్త్రీలను నడిపిస్తున్నటువంటి సేవక నాయకురాండ్రకు తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమెన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నటులా ఆత్మాభిషేకము ఇమ్ము నా యేసుదేవుడా, ఆత్మాభిషేకము ఇమ్ము నా యేసుదేవుడా. మార్సు వార్త 14 మొదటి నుంచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు మాయ ఉపాయము చేత యేసును ఎలాగూ పట్టుకొని చంపుదామని ఆలోచన చేయుచుండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమని పండుగలో వద్దు అని చెప్పుకునేది. అలాగే 12వ వచనములో పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలని కోరుచున్నావు అని అడిగినారు. దేవుడి మాటలు దీవించునుగాక. పులియని రొట్టెల పండుగ 2 దినం పస్కా పండుగ. పస్కా పండుగ అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి వారు కనాను పోవటానికి ఈజిప్టు నుండి విడుదల పొందినారు. రక్తము వలన, గొర్రెపిల్ల రక్తం, యేసుప్రభు రక్తం, అది యేసుప్రభు సూచన. లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, అవన్నీ ధర్మకాండంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నవి. పస్కా పండుగ ఆచరించిన తర్వాత 7 దినాలు పులియని రొట్టెల పండుగ చేస్తారు. పులిసిందేమి తినరు వాళ్ళు. పోయినసారి నేను చెప్పినాను, ఒకసారి పిల్లలకి అది నేర్పించడానికి అక్కడక్కడ పులిసిన పిండి పెడతారు ఇంట్లో, కిచెన్లో, బీరువాలో అక్కడక్కడ పెట్టేప్పుడు చాలా స్థలాల్లో పెడతారు. పిల్లలు పోయి ఎక్కడెక్కడ పులిపిండి ఉందో తీసి పారాయండి అంటారు. అప్పుడు పిల్లలందరూ పోయి ఆ యొక్క అక్కడున్నటువంటి ఆ పులిపిండి కనుక్కొని తీసి పారేస్తారు. అదొక చిన్న సెరమనీ పిల్లలకు నేర్పించడానికి. దీని ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువును మనం రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన జీవితకాలం ప్రత్యేకంగా జీవించాలి. పరిశుద్ధ పులిపిండి ఉండకూడదు, పాత జీవితం ఉండకూడదు. అది పాత బ్రతుకు అంతా కూడా పోవాలా. 7 రోజులంటే అది మీరు ఒక వచనం మాత్రం నేను చూపిస్తాను. నిర్గమకాండము 32
12వ అధ్యాయం 1-8 పస్కా పండుగ గురించి వ్రాయబడింది. పస్కా పశువు గురించి. అది యేసు ప్రభువునకు సూచన. నిర్గమకాండము 12వ అధ్యాయము 53వ పేజీ. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చింది, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కరు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైన అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్ల తీసుకొని పోలేదు. దాన్ని వధించాలా. తరువాత 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. పాస్ ఓవర్ అంటారు ఇంగ్లీష్లో. దాటిపోయేదను, మరణము దాటిపోతే. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవాలి. 15 చూస్తున్నారా బైబిల్? 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది అంటే పులిసినది పారవేయవలెను. మొదటి దినం మొదలుకొని 7 దినముల వరకు పులిసిన దానిని తిను మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడు. చాలా కఠినమైన ఆజ్ఞ. క్లుప్తముగా మీరు చదివే వాళ్ళు ఉంటే నాకు త్వరగా చదివితే త్వరగా అయిపోద్ది ప్రసంగము. 7 రకముల పులిపిండి, 7 రకాల పులిపిండి తీసేయాలి మనం. కొత్త నిబంధన గ్రంథములు రాయబడింది. లూకాసు వార్త 12:1. లూకాసు వార్త 12:1. లూకాసు వార్త 12:1 ఏముంది? అంతలో ఒకరినొకడు కొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త. పరిసయ్యుల పులిపిండి, వేషధారణ, హిపోక్రసీ. పైకి భక్తిగా నటిస్తారు, దుర్మార్గ పనులు చేస్తుంటారు. పేర్లు బాగా మంచి పేర్లు పెట్టుకుంటారు, క్రైస్తవ పేర్లు, బ్రతుకు బాగుంటుంది. వేషధారణ, హిపోక్రసీ అంటారు. పైకి భక్తిగా ఉండి ఆ శక్తిని ఆశ్రయించాలి. ఆ పిండి తీసి పారేయాలి. పరిసయ్యులు పైకి భక్తి పరులాగా నటిస్తారన్నమాట వాళ్ళు. కానీ వాడు లోపల బతుకులు బాగలేవు. అసూయ వాళ్ళకి, తర్వాత మంచి బ్రతుకుండు. తీసేయాల ఆ పులిపిండి. రెండోది మత్తయి సువార్త 16, 11, 12. మత్తయి సువార్త 16, 11, 12. నేను రొట్టెలను గురించి మీకు చెప్పలేదని ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయులు అనువారి పరిసయ్యులు సద్దూకయులు. ఎవరు సద్దూకయులు? అబద్ధ బోధలు చేస్తారు వాళ్ళు. పునరుద్ధానం నమ్మరు, దేవదూతలు నమ్మరు. దేవదూతలు ఏడుండరయ్యా, దేవదూతలు అంటారు. పునరుద్ధానం అనేది లేనే లేదంటారు. అబద్ధ బోధ. అలాంటి బోధలనే పులిపిండిని తీసి పారవేయాల. లూకా 8:15. లూకా 8:15. మంచి నేల నుండి విత్తనములో కోరిన వారెవరనగా యోగ్యమైన మంచి అదే 8:15. 8:15 అదే. అవునా? నేను తప్పు చెప్తున్నా. మీద 18. ఒక్క నిమిషం ఉండండి, సారీ. హేరోదు పులిపిండి అని ఉంది. ఏ పిండి? హేరోదు అంటే రాజకీయాలు.
అదొక పులిపిండి. హేరోదు అని పులిపిండిని విషయం జాగ్రత్తగా ఉండని అంటాడు. అక్కడే ఆ ప్రాంతంలో ఉంటుంది. ఏం పర్లేదు. హేరోదు పులిపిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. తర్వాత యెజబెల్ అనేటటువంటి స్త్రీ పులిపిండి ఒకటి ఉంది. స్త్రీ డామినేషన్ అన్నమాట. సంఘాల్లో కొన్నిసార్లు స్త్రీలు డామినేట్ చేస్తారు. వాళ్ళే కంట్రోల్ చేస్తారు అందరినీ, నాయకుల్ని, పాస్టర్లు, వీళ్ళని. ఒకసారి చర్చ అయిపోయింది, భర్త పిల్లలు ఇంటికి వచ్చేసారు. గర్ల్స్, బాగా యంగ్ గర్ల్స్ అనమాట. అమ్మరాల ఆకలి అవుతుంది అందరికీ. సరే పాప అన్నం పెట్టుకుని తిందాము, అమ్మేదిరా అని అడిగాడంట నాయన. ప్రసంగం అయిపోయింది కదా, అమ్మేది అని అడిగాడు. అమ్మ నాన్న అదన ప్రసంగం చేస్తుంది బయట తేలతో, అదన ప్రసంగం చేస్తుంది, ఎందుకు రాలేదు, వస్తుందిలే మనం తినేసేద్దామని. స్త్రీ డామినేషన్. అలాంటి పులిపిండి ఉండకూడదు. స్త్రీలు కలిసి పనిచేయాలి. నేను తగ్గించుకోని ఆగుతాం. అందరం కలిసి మనందరం పనిచేయాలి. తర్వాత కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పాత లైఫ్ ఉండాలి కూడా, ఉండకూడదు. పాత పోయినసారి మనం కొత్త జీవితం గురించి మాట్లాడినా, పాట కూడా నేర్చుకున్నాం. ఏంటా పాట? గొప్ప మార్పు నాలో కలిగే, గొప్ప మార్పు నాలో కలిగే, గొప్ప మార్పు నాలో కలిగే, నాలో యేసయ్య ఉన్నందున పాత తలపులు నాకెంతో రోతాయే, పాత తలపులు నాకెంతో రోతాయే, గొప్ప మార్పు నాలో కలిగే, నాలో యేసయ్య ఉన్నందున పాత చూపులు నాకెంతో రోతాయే, పాత మాటలు నాకెంతో రోతాయే, పాత క్రియలు నాకెంతో రోతాయే, నాలో యేసయ్య ఉన్నందున. పాత జీవితాన్ని అసహించుకోవాలి. మళ్ళీ అది చేసావంటే పులిపిండి మనలో ఉందన్నమాట. పాత జీవితం అనే పులిపిండి మనం తీసి పారవేయాల. కొరింథీ మొదటి పత్రిక 5:6 ఏముంది? అతిశయము, గర్వము. కొంతమందికి అనవసరమైన గర్వం, అతిశయం. అది పులిపిండి. గర్వించుకో. ఎందుకు? ఏముంది, మనకి మట్టే కదా. మనం చనిపోయినప్పుడు మేమేం చేస్తాం? మట్టికి మట్టి పూర్తి అంటే నేను కూడా వస్తానని అర్థం అనమాట. మట్టేసామంటే అర్థమైంది, నేను కూడా వస్తున్నాను, సిద్ధపడాలని హెచ్చరిక. మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, బోడి దిగపోతే అప్పగించు. అంతే. మనకేం గొప్పతనం లేదు. మనం మర్చిపోతున్నాం. కానీ బైబిల్లో ఉంది 103వ కీర్తన, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మట్టళ్ళనే పాని అని చెప్పి క్షమిస్తాం. చూడలు ఆయన అయితే క్షమాపణ అడగాల. మట్టి వారం తగ్గించుకోవాలా. హంబుల్ అవర్ సెల్స్ బిఫోర్ గాడ్. అది గర్వ, అతిశయం. తర్వాత దుర్మార్గత. చదువు 6. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా పులియజేయును. ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు, క్రీస్తును మన పస్కా పశువు కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటము సత్యమును పులియని రొట్టెను పండుగ ఆచరించాలి. ఎంత బాగుందండి. దుష్టత్వం. సంఘాల్లో క్రైస్తవులు ఉండి కూడా దుర్మార్గత, దుష్టత్వము అవి ఉండకూడదు.
సత్యం అనేటటువంటి పులియని రొట్టెతో పండుగ అంటే సంతోషపడాలి. పండుగ అంటే సంతోషం. ఈ విధంగా పులిపిండి పారేసినప్పుడు అది పండగ చేసుకుంటారు రొట్టెలు చేసుకొని. కనుక రక్షణ, రిడమ్షన్, పులియని రొట్టెలు పండుగ, అన్లెవెన్డ్ బ్రెడ్ ఈ సాంక్టిఫికేషన్. Redemption and sanctification, and finally we experience the glorification in heaven. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మేము పస్కా గురించి ఆలోచన చేస్తున్నాం కానీ పులియని రొట్టెల పండుగ గురించి చాలాసార్లు ఆలోచన చేయం. బ్రతుకు బాగుండాలి తండ్రి. మా జీవితంలో ఉన్న పులిపిండి పాత జీవితాన్ని తీసి పారవేసి పులియని రొట్టె, మీరు ఈ రొట్టె, నేనే ఈ రొట్టె అన్నారు. ఆయనతో మేము పండుగ ఆచరించి నీతో కలిసి సంతోషించు భాగ్యం దయచేయమని ప్రభు సన్నిధికి మేము వచ్చుండగా మా బ్రతుకులను తన్ని పరిశీలించుకొని, ప్రభువా మీకు ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రొట్టె కొరకు అరుణ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత పాత్ర కొరకు ఇమానుయేల్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. స్తోత్రం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఉదయకాల ఆరాధనలోనైనా చేరి నిన్ను స్తుతించుకొని తండ్రి ప్రభా, అయ్యా నీ వాక్యమును విని భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడవు నీవు నాయనా తండ్రి ప్రభా. మాకు తండ్రి ఈ స్థలమును అనుగ్రహించి ఈ ఆరాధనలో తండ్రి పాల్గొని తండ్రి ప్రభా నీ యందు మేము ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా పాస్టర్ గారు చెప్పిన వాక్యమును బట్టి తండ్రి ప్రభా, స్త్రీలమైన మేము తండ్రి ప్రభా నీకు తండ్రి నీ వాక్యాన్ని అనుసరించి తండ్రి ప్రభా కుటుంబంలో తండ్రి ప్రభా వాక్యానుసారంగా నాయన ప్రభా సాక్షార్థమైన జీవితమును మేము జీవించలాగున తండ్రి మమ్మలను అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి నాయన తండ్రి. మంచి ఆనకోను మంచి జ్ఞానమును స్త్రీలమైన మాకు అనుగ్రహించండి నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన తండ్రి నీ శరీరమునకు సాదృశ్యమైన రొట్టెని తండ్రి ప్రభా మేము తీసుకొని చుండ తండ్రి ప్రభా. మాలో ఉన్న తండ్రి పులిపిండికి సాదృశ్యమైన జీవితాన్ని తీసివేయమునైనా తండ్రి. మాలో ఉన్న తండ్రి కల్మషములను తీసివేయమునైనా తండ్రి. ప్రతి ఒక్కరమునైనా తండ్రి మేము తండ్రి మమ్మలను మేము విమర్శ చేసుకొని నాయన తండ్రి నీ మార్గంలో తండ్రి ఉండి తండ్రి నీ రొట్టెని తీసుకొని తండ్రి మంచి తండ్రి సాక్షార్థమైన జీవితం జీవించలాగిన తండ్రి ప్రభా. మాలో ఉన్న తండ్రి సమస్తమైన పులిపిండిని తీసివేసిన ఆయన తండ్రి అయా క్రొత్త పిండి అయిన మీ తండ్రి మీతోటి మేము జీవించలాగన తండ్రి అయా మీకు తండ్రి సాక్ష్యముగా మేము జీవించలాగన మమ్మల్ని మీరు ప్రేమించి తండ్రి మాకు సహాయం చేయమనైనా తండ్రి. మీరే తండ్రి ఈ ప్రార్థన చిన్న విన్నపములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపామయుడ జీవము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రం ప్రభా. మరి యొక్క మాసములో ప్రభా మీ ప్రభు పల సహవాసములో చేరి ధ్యానించుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా తండ్రి మీ దాసుడు మా సంఘ కాపరి ద్వారా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము పులిసిన రొట్టెల వలె కాకుండా ప్రభువా మరి పులియని రొట్టెల వలె తండ్రి మిమ్మల్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకొని మాలో ఉన్నటువంటి పాత పులియని రొట్టెని తీసివేసి నూతనముగా తండ్రి మేము ఉండుటకు నీ కృపను దయచేసి నడిపించండి నా ప్రభా. మరి శ్రేష్టమైన వర్తమానం ద్వారా తండ్రి మా హృదయాల్లో తండ్రి మీ వాక్యము నింపమని 10 అంతలుగా తండ్రి నూతనమైనటువంటి బలముతో నింపుటకు సహాయం దయచేయండి. మరి ఈ ప్రభు బల సహవాసములో ప్రభా తండ్రి మీ రక్తమున గురించి మీ రక్తమునకు సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షారసమును మేము పుచ్చుకొని చుండగా ప్రభా తండ్రి
మరి మీరు నిత్యము ప్రభా తండ్రి మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా తండ్రి మా పాపములు తండ్రి మేము ఒప్పుకొని నీకు పవిత్రమైనటువంటి బిడ్డలుగా జీవించుటకు సహాయం దయచేయండి. ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడం సెలవిచ్చిన విధంగా తండ్రి మీరు ఆకడవచ్చు పర్యంతరము ప్రభా తండ్రి నమ్మకముగా తండ్రి మరి మేము దీన్ని ఆచరించుటకు సహాయము దయచేసి నడిపించమని చేరవచ్చిన సంఘమును మీరు దీవించి ఆస్వాదించమని ఈ కొద్ది విన్నపము క్రీస్తు వారి పీట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం ప్రభు చెప్పాను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు రోగులు చాలామంది నిద్రించు, బలహీనులు రోగులు చాలామంది నిద్రించు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోతాం. అందరం తల్ల వంచి మన జీవితాలు పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. ఉన్నట్టు నేను వచ్చిందనని వాయించగలవా? ఉన్నట్టు నేను వచ్చేదన్ పాపిష్టు నీవు పిల్వగా ఈ నేత్రు చేత కడ్గోమావో గొర్రె పిల్ల దేవుడా, ఉన్నట్టు నేను వచ్చేదన్ ఈ మాట నన్ను తుంపగా ఆత్మీయ దృష్టి నీవు మావో గొర్రె పిల్ల దేవుడా. ప్రేమగల తండ్రి, నా బ్రతుకులన్నీ మీకు తెలుస్తుంది. నా ఎద్దకు వచ్చి వంతరోష్వైను పాపములు ఒప్పుకుంటే రక్తములో మమ్మల్ని శుద్ధీకరిస్తా అని చెప్పిన వాగ్దానమును బట్టి మమ్మల్ని శుద్ధీకరించి యోగ్యముగా ఈ సహవాసములో పాలు పంపులు పొందు భాగ్యము దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని ప్రభు చెప్పిన రీతిగా మనమును చేయదు. ఈ పాత్ర మీ కొరకై చిందించబడిన రక్తము, మీరు దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయుడి అని ప్రభు చెప్పిన రీతిగా మనమును చేయదు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదున ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం వారిని క్షమించము, సోదరుల తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఇవన్నీ తండ్రి. ఆమెను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మనందరి హృదయ తలంపులకు సదాకాలము కావలిగా ఉండును గాక. ఆమేన్.